వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను ఫైనల్లీ DJI Osmo Pocket 3 అయితే తీసేసుకున్నా. ఇది ఈరోజు మార్నింగే డెలివరీ అయింది. నేను నైట్ ఆర్డర్ పెట్టా. నేను చాలా ఇన్స్టెంట్గా తీసుకున్న డిసిషన్ ఇది. ఇది నాకు అరౌండ్ 62,358 రూపీస్ ఏమో పడింది. నేను పైన స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ యాక్చువల్లీ ఇది అరౌండ్ నియర్ టు 70,000 ఉండే. బట్ నేను అన్ని డిస్కౌంట్స్ అప్లై చేయంగా, క్రెడిట్ కార్డు ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ అన్ని మొత్తం అప్లై చేయంగా నాకైతే 62,000 సంథింగ్ అరౌండ్ ఏదో పడింది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఈ ఐఫోన్ కెమెరాతో వ్లాగింగ్ చేయడం కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. సో అందుకని చెప్పి నేనైతే ఇది తీసేసుకున్నా. అంటే నార్మల్గా నాకు కంటెంట్ చాలా ఉంది, బట్ రికార్డ్ చేయాలంటే ఓకే ఐఫోన్లో స్టోరేజ్ కానీ అండ్ నాకు ఇది పట్టుకొని బ్యాక్ కెమెరాలో అంటే ఎలా వస్తున్నాయి ఏంటి అనేది నాకు కొంచెం అంటే కనిపించట్లేదు. సో అందుకని చెప్పి నేను మొత్తం రీసెర్చ్ చేశా అండ్ నా ఫ్రెండ్ సజెషన్ కూడా తీసుకున్నాను. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర ఇది ఉంది. సో ఒకసారి అడిగాను అన్నమాట, అంటే ఇది యూస్ఫుల్లా కాదా అని. అన్ని విధాలుగా నేను రీసెర్చ్ చేసి ఇది నాకు సూటబుల్ అనిపించింది. అంటే ఇది నాకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వర్త్ ఇన్వెస్ట్మెంటా కాదా అనేది మాత్రం నాకు తెలీదు. నైట్ కూడా సరిగా నిద్రపోలేదు. అంటే ఇది ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడెప్పుడు అన్బాక్స్ చేద్దామా అని చెప్పి కూర్చున్నా. ఇది మార్నింగ్ అంటే దగ్గర ఇది ఒక 4 hours అయింది డెలివరీ. బట్ నేను ఇంతవరకు ఇది ఓపెన్ కూడా చేయలేదు. అంటే వీడియో చేద్దామని చెప్పేసి, అంటే వీడియో ముందు అన్బాక్స్ చేద్దామని చెప్పి నేనైతే ఓపెన్ కూడా చేయలేదు. ఇదైతే ఓపెన్ చేసేద్దాం ప్రజెంట్. ఇప్పుడు మనమైతే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు ఇది యూజ్ చేయాలా అని చాలా అంటే ఎక్సైట్మెంట్తో ఉన్నా. మనకు ఈ డబ్బాతో మనకి ఇంకా అవసరం లేదు. ఈ యాంగిల్ అయితే కరెక్ట్గానే ఉందని అయితే అనుకుంటున్నా. అంటే ఓపెన్ చేసాక అన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ స్మెల్ ఎంత బాగుంటుంది తెలుసా. అంటే నా ఒక ప్రీమియం ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే దాని స్మెల్ చాలా బాగుంటుంది. ఆ ఓపెన్ చేస్తున్న కొద్ది ఆ ఎక్సైట్మెంట్ ఇంకెక్కువ అయిపోతుంది. ఇంకేదో డబ్బా ఇచ్చాడు ఇందులో. ఇదేంది, ఇది ఒక్కటైతే ఇచ్చాడు. ఇది ఏందో నాకు తెలీదు. ఓకే, ఐ థింక్ మనం ఈ స్కానర్ యూజ్ చేసి DJI యాప్ వేసుకోవాలనుకుంటా. ఇది మనం చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి, ఇది మాన్యువల్, మనకు మోస్ట్లీ యూజ్ ఉండదు. బట్ ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర చూసినా, బట్ నేను యూజ్ చేయలేదు. అంటే ఎలా ఉంది ఏంటి అనేది నాకేదైనా డౌట్ ఉన్నా మా ఫ్రెండ్ ఉన్నాడు, సో అడిగి తెలుసుకుంటే బెటర్. ఓకే, మనకి ఇందులో ఏమేమి వస్తాయో అన్నీ డీటెయిల్గా ఇచ్చాడు. ఇందులో మనకు చాలానే ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు మనకి. ఇది ఎక్కడ నచ్చడానికి ట్రై చేస్తా. ఇది బోరింగ్, ఇది సేఫ్టీ గైడ్లైన్స్ మనకు అవసరం లేదు. సో ఇది మెయిన్ అన్నమాట. నీట్గా ఓపెన్ చేస్తా, ఎందుకంటే నేను చింపడం ఇష్టం ఉండదు. అంటే ఏదైనా సరే నేను నీట్గా దాపెట్టేసుకుంటా. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే ఓపెన్ చేసి ఆ కవర్ ఆ స్టిక్కర్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దాపెట్టుకుంటా నేను. బాబా అసలు బాక్స్ మాత్రం భలే ఉంది. అసలు బాక్స్ అయితే చాలా ప్రీమియం ఉంది ఇది. సో మనకైతే ఇందులో ఇది మెయిన్ కెమెరా. ఇదైతే ఫస్ట్ మెయిన్ మనది మెయిన్ గ్యాడ్జెట్, అంటే మనం బ్లాగ్ చేసుకోవడానికి. ఇంకా ఇందులో ఏమేమి ఇచ్చాడు, ఐ థింక్ ఇది బ్యాటరీ అనుకుంటా, అంటే ఛార్జ్ చేసుకోవడానికి ఇది. వావ్, మైక్ ఇచ్చాడు, బాగుంది. ఫస్ట్ థింగ్ మైక్ అయితే సూపర్ ఉంది. అసలు చాలా ప్రీమియం ఉంది మైక్ అయితే. ఇది స్టాండ్, అంటే ఎక్స్ట్రా, అంటే దీనికి ఓకే. ఇది రిమూవ్ చేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తీయాలి. అండ్ ఇది బ్యాటరీ అనుకుంటా. అండ్ మనం స్టాండ్ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేసేసుకుంటే మనం ఒక దగ్గర ఇట్లా స్టాండ్లకి యూజ్ చేసుకొని మనము ఇలా బ్లాగింగ్ చేసుకోవచ్చు అన్నమాట, ఇలా పెట్టుకొని. వా, తీస్తుంటే ఆ ఫీల్ ఎంత బాగుంది తెలుసా అసలు. చాలా బాగుంది, అంటే చాలా హ్యాండీగా ఉంది. అంటే మనం నార్మల్గా మనం బ్లాగింగ్ చేస్తున్నా కూడా ఎవరికి అంత తెలియదు అనమాట, అంటే ఏం చేస్తున్నారు ఏందని.
అదే ఇప్పుడు మనం ఫోన్ పట్టుకొని ఇలా పట్టుకొని చాలాసేపు మనం ఐఫోన్ హోల్డ్ చేస్తే మనకు హ్యాండ్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. సో ఇదనుకోండి ఇలా పట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంది ఇది. అంటే నార్మల్గా రెగ్యులర్గా వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. ఇది అంటే వర్త్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. బట్ దీని రివ్యూ ఇప్పుడే కాదు, ఒక 10 days తర్వాత ఇస్తా. అంటే వాడి ఎలా వస్తుంది అంటే దీని కెమెరా క్వాలిటీ కానీ ఆ కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ అయితే ఒకటి చేస్తాను వీడియో. ఇదైతే జస్ట్ అన్బాక్సింగ్ వీడియో అనుకోండి. అన్ని థింగ్స్ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కూడా బ్యాటరీ అనుకుంటా, ఇంకోటి డెడ్ క్యాట్ ఇచ్చాడు, ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్, దీనికి మ్యాగ్నెట్, బైక్కి మ్యాగ్నెట్ పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ షూట్ చేయడానికి. ఇన్ డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే నేను డీటెయిల్ రివ్యూ అంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి దీని గురించి. నేను జస్ట్ ర్యాండమ్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసా, బట్ అది కూడా నేను నైటే చూసాను, నైట్ పడుకునే ముందు. బట్ నాకైతే ఏం తెలీదు దీని గురించి. ఫస్ట్ అయితే అది ఆన్ చేసి ఇంకా నాది బ్లాగింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాను. మేబీ మెమరీ కార్డ్ ఇవ్వడం అనుకుంటా, మళ్ళీ మనం కొనుక్కోవాలి సపరేట్. అంటే నా దగ్గర అయితే ఆల్రెడీ మెమరీ కార్డ్ ఉంది, అంటే గోప్రోలో. సో ఆ మెమరీ కార్డ్ తీసి దీంట్లో అయితే వేస్తా. ఎస్డి కార్డ్ లేదు, సో ఎస్డి కార్డ్ వేయాలి. ఎస్డి కార్డ్ వేస్తేనే మనకి వీడియోస్ అనేది రికార్డ్ అవుద్ది. సో ఆబ్వియస్లీ నేను గోప్రో తీసుకున్నప్పుడు కూడా దానికి ఎస్డి కార్డ్ రాలేదు, రిసీవర్ రాలేదు, అడాప్టర్ రాలేదు. సో మళ్ళీ సపరేట్గా దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీనికి కూడా సేమ్. బట్ ఇదేంటంటే క్రియేటర్ కాంబో కాబట్టి మనం ఓన్లీ ఎస్డి కార్డ్ కొంటే సరిపోతుంది. చూడండి, అసలు ఇది ఎంత బాగుంది అంటే చాలా బాగుంది అసలు. సో ఇప్పుడైతే ఇది కెమెరా షిఫ్ట్ చేసేసిన, అంటే ఇది మినీ దీన్ని ఏమంటారు, ఆస్మో పాకెట్ 3తో షూట్ చేస్తున్నా. కెమెరా వైజ్ నాకైతే అసలు ఈ చిన్న మినీ స్క్రీన్లో చూస్తేనే నాకైతే క్వాలిటీ అర్థమైపోతుంది, అంటే ఎంత బాగా వస్తుంది అనేది అయితే. బట్ నాకైతే భలే నచ్చింది, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇందులో ఏంటంటే ఫేస్ ఆటో డిటెక్ట్ కూడా ఉందన్నమాట. అంటే నేను ఇటు వెళ్తే అది ఇటు తీసుకొచ్చేస్తుంది, అండ్ ఇటు వెళ్తే ఇటు తీసుకొచ్చేస్తుంది. ఇదేంది నేనైతే ఫేస్ ట్రాకింగ్ ఆన్ చేసా, బట్ అంటే అన్ని విధాలుగా ట్రై చేస్తున్నా, నాకు గెలకడం ఇష్టం. సో చూస్తున్నా అంటే ఫేస్ ట్రాకింగ్ అవుతుందా అవ్వట్లేదా అని అయితే చెక్ చేస్తున్నా, బట్ అవ్వట్లేదు ఇది. అదే ఇప్పుడు అవుతుంది ఫేస్ ట్రాకింగ్. యాక్చువల్లీ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. నాకేం అర్థమైందంటే అంటే క్లోజ్ ఉండాలి, లైక్ కొంచెం దగ్గరలో ఉంటే అప్పుడు ఇది ఆటో డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, నేను ఇలా సో ఆటోమేటిక్గా ఫేస్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఈ ఫీచర్ మాత్రం చాలా బాగుంది, అంటే చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇదైతే. దీని కెమెరా క్వాలిటీ అయితే యాక్చువల్లీ నేను డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన, బట్ ఏంటంటే నాకు టైం సరిపోవట్లేదు, అంటే వేరే వర్క్స్ కూడా స్టార్ట్ చేసిన. సో దానివల్ల నాకు ఇది సెట్ అవ్వట్లేదు. బట్ ఎనీవే, అంటే మంచి కంటెంట్ ఇద్దామని దీని మీద అయితే ఇన్వెస్ట్ చేసిన ఇన్ని పైసలు పెట్టి. సో ఖచ్చితంగా దీన్ని అయితే యూటిలైజ్ చేస్తాను. వీడియోస్ రికార్డ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎడిట్ చేయడానికి చాలా కష్టం, అంటే అంత టైం తీసుకోవాలి. ఈ మైక్ క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ ఎంత బాగుందో ఈ మైక్ క్వాలిటీ కూడా ఎంత బాగుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం కొనను, కాకపోతే దీనికి యాక్సెసరీస్ కొనాలి, అంటే స్క్రీన్ గార్డ్, ఇంకా పైన లెన్స్కి కూడా ఒక స్క్రీన్ గార్డ్ కొనాలి. సో అదొక్కటి కొనేస్తే అయిపోతుంది. ఇంకా ఈ మంత్లో నేను ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా, అది కార్ ఆర్ బైక్ అనేది నేను ఇంకేం ఫిక్స్ అవ్వలేదు. అది సోలో అవుద్దా లేకపోతే డ్యూ రైడ్ అవుతుందో తెలియదు. ఈ మంత్లో అయితే రైడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తా కాబట్టి ఇంకా అప్డేట్స్ అనేది డైలీ ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే చాలా షార్ట్గా ఉంటుంది. ప్రాపర్ అన్బాక్సింగ్ ప్రాపర్గా నేనైతే ఏది చూపించలేదు, ఎందుకంటే ఫస్ట్ నేను ఫిగర్ అవుట్ చేయాలి ఏది ఏంటి అనేది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు కొంచెం ఫీజిబుల్గా ఉంటుంది, ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. దీని గురించి అయితే పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాను. సో మేబీ 3-4 వీడియోస్లో అయితే దీని రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.